మన గ్లామర్ ఏంటంటే మన పర్సనాలిటీయే మన గ్లామర్. మనం మాట్లాడే విధానం, మనకు ఉండే హ్యాబిట్స్, మనం వేరే వాళ్ళని ట్రీట్ చేసేది, మన టాలెంట్. అబ్దుల్ కలాం ఈ కంట్రీలో మోస్ట్ పాపులరేనా? తెలుసు కదా అందరికి, అబ్దుల్ కలాం తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ధర్మేంద్ర తెలుసా మీకు? ఎంతమంది తెలుసు ధర్మేంద్ర? ధర్మేంద్ర అంటే అమితాబ్ బచ్చన్ కన్నా ముందు ఇండియాలో అతనే మోస్ట్ గ్లామరస్ హీరో. హీ మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటారు అతను. చాలా పాపులర్ అతను అప్పుడు. కానీ అతను ఇప్పుడు ఎవరికి తెలియదు. కానీ అతను 6 feet ఉంటాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఫస్ట్ వైఫ్ ఉండగానే ఇద్దరితోనూ. కానీ ఏమైంది, అది అతను గ్లామర్గా నిలబడలేదు. అబ్దుల్ కలాం ఏమన్నా అందంగా ఉంటాడా? ఉన్నాడు కదా. మిథాలీ రాజ్ ఏమన్నా అందంగా ఉంటారు ఆవిడ? కానీ మిథాలీ రాజ్ గ్లామర్ ఏంటి? ఆవిడే క్రికెట్, ఆవిడ డెడికేషన్. సో ఇండియన్ క్రికెట్ని అంత ముందుకు తీసుకెళ్ళింది కాబట్టి ఆవిడ అంత పాపులర్ అయింది. ఆవిడకి ఇంకా స్టిల్ టుడే ఆవిడ టీంలో లేకపోయినా ఆవిడకి అంత వాల్యూ ఉంది. అబ్దుల్ కలాంకి ఎంత వాల్యూ ఉందో నేను మీకు చెప్పక్కర్లేదు. అతనేమో అందగాడు కాదు, కానీ అతని టాలెంట్ ఏంటి, అతని గ్లామర్ ఏంటి, ఆయన స్కిల్, ఆయన బిహేవియర్. ఆయన కూడా జాబ్ చేస్తూ ఆగిపోకుండా స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి అని చెప్పి వీలు కుదిరిన చోటల్లా ఏటీస్కి అక్కడికి ఇక్కడ అన్నింటికి తిరిగేవాడు. సో అతని క్యారెక్టరు, అతని స్కిల్, అతని బిహేవియర్ అదే గ్లామర్. ఓకే, ఫిజికల్ అవుట్లుక్కే గ్లామర్ అనుకుంటే హృతిక్ రోషన్ మరి వాళ్ళ వైపు వదలకూడదు కదా, అంతే కదా. సమంతాన్ని నాగ చైతన్య వదలకూడదు కదా. సో అదంతా టెంపరీ. ఒక 6 months రిలేషన్షిప్లోకి వెళ్తే 7th month ఐశ్వర్య రాయ్ అయినా సరే బోర్ కొడుతుంది. కానీ ఎప్పుడు పార్ట్నర్ అనేవాడు, మీరు అంతా 3-4 yearsలో మీరు అంతా రిలేషన్స్లోకి వెళ్తారు కదా, పెళ్ళైనా అట్లానో. ఎప్పుడు మన పార్ట్నర్ మనకు వాల్యూ ఇస్తాడు, వాడిని మీరు మీ టాలెంట్తోనూ మీ బిహేవియర్తోనూ లైఫ్ లాంగ్ ఎంగేజ్ చేసే కెపాసిటీ మీకుంటే మీకు అంతే వాల్యూ వాడు ఇస్తాడు, అట్లనే ట్రీట్ చేస్తాడు. సో మన పర్సనాలిటీయే మన గ్లామర్. సో మీరు కూడా మీ పర్సనాలిటీ మీద వర్క్ చేయండి. ఇది